ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పొగలైతే వస్తున్నాయి. మామూలుగా అంతే, ఎప్పుడైనా మనం ఘాట్ సెక్షన్లో వచ్చినప్పుడు అయితే తగ్గినాయి. మామూలుగా ఎప్పుడైనా కానీ మనం రన్నింగ్లో వచ్చి హ్యాండ్ బ్రేక్ అయితే వేయకూడదు. ఇంకా చెక్ చేసుకోవడానికి ఇంకా హ్యాండ్ బ్రేక్ అయితే నేను ఒకటే ఉన్నాను కాబట్టి దిగేదానికి అవ్వదు కాబట్టి తప్పక ఇంకా హ్యాండ్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. హ్యాండ్ బ్రేక్ అయితే తీద్దాం. హ్యాండ్ బ్రేక్ వల్లనే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసేస్తే ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే శ్రీశైలము. చూడండి, ఇదైతే సాక్షి గణపతి దేవాలయము. ఎంట్రన్స్లో అయితే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే గణపతి వినాయకుడు అయితే ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచి ఫుల్ డౌన్లో ఫుల్ కటింగ్లు అయితే ఉన్నాయి. వీడియో తీయడానికి అయితే అవ్వదు. మళ్ళీ టెంపుల్ది టోల్ గేట్. చూడండి, మనం అయితే టోల్ గేట్ దాటి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ పొగలు వచ్చేసినాయి. సైడ్కి దాటేసి రాళ్ళు అయితే పెట్టాలి ఇప్పుడు. చూడండి, ఇదైతే మనకి ఔటర్ రింగ్ రోడ్డు. లెఫ్ట్ తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్లో అయితే వెళ్ళేసి అటు సైడ్ అయితే ఏదో కేరళ టైప్లో పెంకులతో ఏదో కడుతున్నారంట. అక్కడికి వెళ్ళాలి మనము. టూరిస్ట్ బస్ పార్కింగ్ ఇదంతా మొత్తం అయితే ఔటరు. అయితే ఔటర్ రింగ్ రోడ్ రౌండ్ వేసి రమ్మన్నాడు. లాస్ట్ టైం అయితే మనము ఇక్కడే మన బండి అయితే అన్లోడ్ అయింది. ఇంతకుముందు ఈ రూములకి అయితే ప్లైవుడ్ అయితే తీసుకొచ్చాము. 200 రూపీస్ ఇది రూమ్లది, ఏసీ రూమ్లో. కృష్ణవేణి బ్లాక్ దీనికైతే మనం తీసుకొచ్చామన్నమాట. ఇక్కడైతే మన బండి అక్కడ కింద కనిపిస్తుందో అక్కడైతే నిలబెట్టి అన్లోడ్ చేసినాం లాస్ట్ టైం వచ్చినప్పుడు. మాకైతే ఇదే అనమాట అన్లోడింగ్ పాయింట్. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరనే మన అన్లోడింగ్ పాయింట్. ఇక్కడైతే బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీని సరౌండింగ్ ఈ చుట్టుపక్కల నాటడానికి అయితే మనం అయితే చెట్లు తీసుకువచ్చినాము. అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. టైం అయితే 3:30 అవుతుంది. వీళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం 6 అయితే మళ్ళీ కిందకి పోనారు. చూడండి, మనకైతే ఇక్కడ మంచి కాస్ట్లీగా అయితే కడుతున్నారు. లోపలంతా కూడా ఫుల్ డిజైనింగ్. ఐ థింక్ ఇక్కడ ఫుల్ వాటర్ వస్తుంది. దర్శనానికి అయితే వెళ్తున్నాను. అయితే మొబైల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలా, మళ్ళీ వచ్చి లాగింగ్ చేస్తాను. చూడండి, ఇదైతే చిన్న కెనాల్ ఏదో ఉంది. అటు సైడ్ ఆ బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, దానికి అటు సైడ్ అయితే ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ వాటర్ అయితే అటు సైడ్ నుంచి వెళ్తాయి. పైన ఏదో క్వారీ ఏదో జరుగుతున్నట్టుంది, ఏదో వైట్ కలర్ మొత్తం గ్రానైట్ టైప్ వాటర్ రిజర్వాయర్ అనుకుంటుంది. చూడండి, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే మనం టోకెన్ తీసుకోవాలి. సేమ్ రాజు దర్బార్ లాగా ఉంది. ఛత్రపతి ఇక్కడైతే చూడండి వేద పాఠశాల. అది వేద పాఠశాలలో శిష్యు వాళ్ళు అయితే చూడండి మొత్తం వేదాలు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు.
తీసి వెయిటింగ్ హాల్ కోసం అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇదైతే ఈ గోపురం అయితే ఛత్రపతి శివాజీ నిర్మించారనమాట. దీని పేరు శివాజీ గోపురం. నైట్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు. మనకైతే ఘాట్ సెక్షన్ అయితే కిందకి దిగుతున్నాం. ఇప్పుడు ఫాస్ట్గా దిగచ్చు. మన బండి రీడింగ్ అయితే చూడండి 333311. ఒక 20 కిలోమీటర్లు దిగినామంటే అన్నీ మూలలు వచ్చేస్తాయి. చూడండి, బయట అయితే ఆ రోజు నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాడు పాపం. మంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆపోజిట్లో వెహికల్స్ కూడా మనకి సగం రోడ్డు దిగిన తర్వాత అయితే అటు నుంచి కూడా వదిలింటారు కాబట్టి అవి కరెక్ట్గా మనకి 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ దగ్గరలో వస్తాయన్నమాట. అది ఘాట్ ఎక్కుతుంటాయి కాబట్టి కొంచెం లేట్గా వస్తాయి. మనము కిందకి దిగుతుంటాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. చూసుకుని అయితే జాగ్రత్తగా వెళ్ళాలా. మంచు పడడం వల్ల ఏమిటంటే ఇక్కడ అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, సరిగ్గా కనిపించవు మనకి. అదే ప్రాబ్లం.
చూడండి మనకైతే ఆపోజిట్లో వెహికల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కింద నుంచి వచ్చేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద బండ్లు ఏం రాలేదు కానీ 2 వీలర్లు కార్లు లాంటివి స్టార్ట్ అయినాయి అప్పుడే. కొంచెం లైట్ కూడా వచ్చింది కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. తాడు చూడండి వెనకాల వెళ్ళాడుతుంది. చూడండి ఇదైతే మనకి మళ్ళీ